వెల్కమ్ టు ఎల్జీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో చూపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేతనక పొగలనక పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారితో తనకున్న సంబంధాలు కానీ లేకపోతే రాజకీయ అనుభవంతో ఏపీకి అనేక నిధులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి పథకం నడిపించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుండి 10,000 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి అమరావతిని నిర్మించడానికి కృషి చేస్తున్నారు. అమరావతి పనులన్నీ కూడా వేగవంతంగా జరిగిపోతున్నాయి. అమరావతి నిర్మాణంలో కూడా మోడీ పాత్ర క్రియాశీలకం చెప్పవచ్చు. ఈరోజు విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని చేయాలని, ఐటీకి ఐకానిక విశాఖపట్నం ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి చేత అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడము, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు ఈ శంకుస్థాపన కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఈరోజు 14 నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులను కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే. ఈ నిధులన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందటం కాకుండా దేశంలోనే ప్రత్యేకంగా రాష్ట్రంగా ఉంటున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి విచ్చేసి 14,000 కోట్ల నుండి 15,000 కోట్ల రూపాయల వరకు నిధులు ఇవ్వడానికి సముఖంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభపరిణామంగా చెప్పవచ్చును. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మోడీతో ఉన్న సెలవుతో మరిన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను కూడా అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, విజయవాడ కానీ అనేక ప్రాంతాలను కూడా మల్టీ లెవెల్లో అభివృద్ధి చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నారని కూడా చెప్పవచ్చు. అందులో భాగంగానే విశాఖపట్నం అనగానే, ఎందుకంటే అక్కడ ఐటీ కంపెనీలకి అక్కడ మానవ వనరులు ఉన్నవి, మౌలిక వనరులు ఉన్నవి, సహజ వనరులు ఉన్నవి. అన్ని విధాలా కూడా ఇండస్ట్రీస్లకు మంచి అనువైన ప్రదేశం కాబట్టి ఐటీ కానీ అక్కడ కానీ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ఏకంగా అభివృద్ధి చెందుతుందని, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పెట్టుబడిదారులకు కూడా మంచి సముఖమైన ప్రదేశమని, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క పెట్టుబడిదారులకు కూడా వారి పెట్టుబడికి భద్రత భరోసా కల్పించడంతో చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదే తరుణంగా నేడు నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో ఇది మరింత ఏకంగా పుంజుకుంటుందని కూడా చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాలన్నీ రెండు చోట్ల అయ్యే ప్రభుత్వాలు ఉండటం వలన చంద్రబాబు నాయుడుకి అవసరం నరేంద్ర మోడీకి ఉండటం వలన ఈ పరిణామాల వలన ఆంధ్రప్రదేశ్లో ఆకాంక్షకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతులకు అనుగుణంగా పెట్టుబడులను తీసుకొచ్చి మరింతగా అభివృద్ధి చేస్తారని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఆశిస్తున్నారు, భావిస్తున్నారు. అదేవిధంగా గత అనేక మార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాధలను వివరించి తమ అధికారులు రావడానికి ఎలాంటి హామీలు ఇచ్చామో ఆ హామీలకు కావాల్సిన నిధులను తీసుకురావడంలోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఇస్తున్నాం కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నాం కానీ కూడా మీ వంతు సహకారం కావాలని అడిగినప్పుడు వెంటనే నరేంద్ర మోడీ స్పందించి ఈ నిధులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి నిధులు రాబో రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు రాబోతున్నాయని కూడా కూటమి పెద్దలు, కూటమి మంత్రులు తెలియజేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి శుభవార్తగా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ను దినదిన అభివృద్ధి చెందుతుందని కూడా భావించవచ్చును. నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వల్లనే
తాము అధికారంలోకి వచ్చినామని, రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు మరింత సేవ చేసే భాగ్యం నాకు రావడం చాలా గర్వం ఉందని కూడా అనేక సభల్లో చెప్పినారు. గతం ఎన్నికల సభల్లో కూడా నరేంద్ర మోడీ గారు తాము వస్తే ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రంగా మారుస్తా అని చెప్పినారు. అనేక నిధులు ఇస్తానని మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారము నేడు దాదాపు 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటము మంచి పరిణామం అని చెప్పచ్చు. దీనివలన నరేంద్ర మోడీ గారి పట్ల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా మంచి సదాభిప్రాయంతో ఉన్నారు. మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు.